హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. ఇవాల్టి క్లాస్లో మనము చాలామంది ఆస్పిరెంట్స్ టీఎస్పీసీ వాళ్ళకి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ డౌట్స్ మొత్తం కూడా ఇట్లయితే నేను క్లారిటీగా మీకైతే క్లియర్ చేస్తాను. సో చాలామంది డౌట్స్ ఏంటంటే, ఇప్పుడు టీఎస్పీసీకి సంబంధించి కొత్త నోటిఫికేషన్ వస్తుందా, పాత వస్తుందా అడుగుతున్నారు. సో అదొకటి ఇక్కడ మీకైతే సాల్వ్ చేస్తాను. ఆ ప్రాబ్లంకి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే చూద్దాము. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమడుతున్నారంటే, న్యూ క్యాండిడేట్స్ యొక్క పరిస్థితి ఏంటి? సో న్యూ క్యాండిడేట్స్ మళ్ళీ అప్లై చేసుకోవచ్చా, లేదా పాత వాళ్ళకి మాత్రమే ఇస్తారా? ఇదొకటైతే అడుగుతున్నారు. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉండొచ్చు? సో ఒకవేళ కొత్త నోటిఫికేషన్ అనేది ఇస్తే ఎగ్జామ్ ఎప్పుడు ఉండడానికి అవకాశం ఉండొచ్చు అనేది, ఈ అంశాలని కూడా మనం ఇక్కడ క్లారిటీగా అయితే డిస్కస్ చేసుకుందాము. సో ఇప్పుడు మీకు ఫస్ట్ వచ్చేసి న్యూ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చా లేదనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాము. సో దీని గురించి చెప్పుకునే ముందు మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో టీఎస్పీసీకి సంబంధించిన గ్రూప్ 1 ఫుల్ కోర్సు ఓన్లీ 2,999లో మాత్రమే ఇస్తున్నాము. ఈ 2,999లోనే ఓన్లీ మనకి 3,000 రూపాయలు ఇస్తున్నాం మనము. సో ఇందులో వచ్చేసి మీకు సబ్జెక్ట్ లెక్చర్స్, మెంటర్షిప్ ప్రోగ్రామ్స్, ప్రిలిమ్స్ స్టేషనరీస్, హై ప్రయారిటీ టాపిక్స్, కరెంట్ అఫైర్స్ అన్నీ ఉంటాయి. సో ఎవరైనా మన యాప్లో ఫుల్ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు టీఎస్పీసీ గ్రూప్ 1కి సంబంధించిన ఫుల్ కోర్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. సో దీంతో పాటు మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఓన్లీ అతి తక్కువ ప్రైస్లోనే మంచి క్వాలిటీ కన్నా మనమైతే ప్రొవైడ్ చేస్తున్నాము. చాలా మంది ఇప్పటికే ఎన్రోల్ అయినారు. ఇప్పుడు మనం చూద్దాం. సో దీనికి సంబంధించి మనం చూసుకుంటే, ఫస్ట్ కొత్త నోటిఫికేషన్ ఇస్తారా, పాతే కంటిన్యూ చేస్తారంటే, ఎక్కువ నేను ఇంతకుముందు కూడా మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను, కొత్త నోటిఫికేషన్ వచ్చేదానికి ఎక్కువగా అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దాంట్లో ఏమన్నా చేంజెస్ వస్తారంటే, చేంజెస్ మాత్రం ఈసారి కనిపించట్లేదు. ఏమి చేంజెస్ ఈసారి తీసుకురాకపోవచ్చు. పాత నోటిఫికేషన్ ఎలా ఉందో ఎగ్జాక్ట్ అదే ప్యాటర్న్లో జరిగే అవకాశం అయితే ఉంది. కానీ తర్వాత వచ్చే గ్రూప్ 1 నోటిఫికేషన్ అనమాట. సో ఇప్పుడు వచ్చేది కాకుండా తర్వాత వచ్చే దాంట్లో మాత్రం చాలా చేంజెస్ ఉండడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట. తర్వాత కొత్త క్యాండిడేట్స్ యొక్క పరిస్థితి ఏంటంటే, 100% వీళ్ళకి ఇచ్చేదానికి ఛాన్స్ అయితే ఇచ్చేదానికి అవకాశం అయితే కనిపిస్తుంది. సో కొత్త వాళ్ళు కూడా అప్లై చేసుకునే విధంగా అవకాశం ఇస్తారు ఖచ్చితంగా. ఈ 2022కి సంబంధించి పాస్ అయి ఉంటారు కదా, 2022 తర్వాత పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక్కడ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలానే ఏజ్కి సంబంధించినటువంటి రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఆల్రెడీ ఏజ్ కంప్లీట్ అయిపోయింది, ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళు కూడా రిలాక్సేషన్ ఇస్తారు ఏజ్కి సంబంధించి కూడా. అంటే కొత్త వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలానే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఇంకా రైజ్ అవ్వదు అనమాట, ఎటువంటి ఇష్యూస్ అనేవి రావు. సో తర్వాత చూసుకుంటే, దీంతో పాటుగా ఈ ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేయొచ్చు, లేదా ఈ కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చేదానికి అవకాశం ఉంది? సో ఈ పాత నోటిఫికేషన్ని కంప్లీట్గా క్లోజ్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఎలక్షన్ కోడ్ వస్తుంది. త్వరలో మనకి లోక్సభకు సంబంధించి ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఎలక్షన్ కోడ్ లోపల ఇవ్వాలి కాబట్టి ఫిబ్రవరిలో ఇచ్చేదానికి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ యూపీఎస్సీ కూడా త్వరలో, యూపీఎస్సీకి సంబంధించి కూడా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంటాయి కాబట్టి. సో ఇది పక్కన పెట్టేస్తే, ఈ టీఎస్పీసీ గ్రూప్ 1కి సంబంధించి ఏం చెప్పారు, 600 పోస్ట్ వరకు ఇస్తామని చెప్పారు. సో లాస్ట్ టైము 503 పోస్టులు ఉన్నాయి. ఈసారి వీటికి పెంచి 600 పోస్టులకు ఇస్తామని చెప్పారు కదా. ఈ 600 పోస్టులకి గ్రూప్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నోటిఫికేషన్ అనమాట. సో మన తెలుగు స్టేట్స్ చరిత్రలో ఇప్పటివరకు ఇంత పెద్ద నోటిఫికేషన్ ఎప్పుడు కూడా రాలేదు, ఇక్కడ రాకపోవచ్చు కూడా. కాబట్టి ఇట్స్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ అని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. అయితే ఈ నోటిఫికేషన్ని ఇక్కడ మనం చూసుకుంటే హై కాంపిటీషన్ ఉంటుంది. సో గ్రూప్ 1కి, తెలంగాణ గ్రూప్ 1కి ఊహించిన దానికంటే కూడా హై కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ కాంపిటీషన్ ఎలా తట్టుకోవాలి? సో ఇప్పుడు సబ్జెక్ట్ చదువుకుంటూ ఉంటారు, బాగానే చదువుతారు, అవర్స్ చదువుతూ ఉంటారు, ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. కానీ ఎక్కువగా ఈ కాంపిటీషన్ బీట్ చేయాలంటే మీకు ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం ఏంటంటే మెంటర్షిప్ అనమాట. సో మీరు ఖచ్చితంగా మెంటర్షిప్ తీసుకోండి. ఎందుకంటే మీరు చదువుకున్నది మీకు కరెక్ట్గా అనిపిస్తుంది, కానీ ఎదుటి వ్యక్తి దాన్ని, మీకు మంచి మెంటర్స్ దాన్ని అనాలిసిస్ చేసి మొత్తం కూడా చేసినప్పుడు మీలో మిస్టేక్స్ అవన్నీ తెలుస్తాయి అనమాట. కాబట్టి ఇన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరు కూడా రిస్క్ చేయకుండా మెంటర్షిప్స్ జాయిన్ అవ్వండి. మీకు నచ్చిన ప్లేస్లో జాయిన్ అవ్వండి మెంటర్షిప్. సో మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో కూడా మనమైతే మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మెంటర్షిప్ అనేది ప్రెజెంట్ ఫుల్ కోర్స్లో జాయిన్ అయిన వాళ్ళకి మెంటర్షిప్ అనేది ఇస్తున్నాం అనమాట. సో ఫుల్ కోర్స్ ఉంది కదా, ఫుల్ కోర్సు కేవలం మనం 2,999 రూపాయలకే ఇస్తున్నాం. సో ఫుల్ కోర్సు, ఇందులో మెంటర్షిప్, ప్రిలిమ్స్ స్టేషనరీస్, సబ్జెక్ట్ లెక్చర్స్, కరెంట్ అఫైర్స్ అన్నీ ఉంటాయి. సో మొత్తము కలిపి ఓన్లీ 3,000 రూపాయలకే ఇస్తున్నాము. హై క్వాలిటీ కంటెంట్ ఉంటుంది. మీరు చూడండి, ప్రతి సబ్జెక్ట్కి ఫస్ట్ క్లాస్ ఫ్రీగా ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ మీద మీకు గ్రిప్ వచ్చే విధంగా ఉంటాయి మన క్లాసెస్. సో వేస్టేజ్ అనేది ఉండదు, స్క్రాప్ అనేది ఉండదు అనమాట. సో మీకు 2 అవర్స్ 3 అవర్స్ క్లాసెస్ మన దగ్గర ఉండవు. జస్ట్ 35 to 45 మినిట్స్ మాత్రమే మన క్లాసెస్ ఉంటాయి. ఈ 2-3 అవర్స్లో చెప్పే కంటెంట్ మొత్తం కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే మీకు సబ్జెక్ట్ అనేది ఇక్కడ పిహెచ్డీ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ క్లియర్ అయ్యే విధంగా చదువుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ క్లియర్ అయ్యే విధంగా సబ్జెక్ట్ చదవాలి, కానీ సో దాన్ని డెప్త్గా వెళ్ళకూడదు అనమాట. సో అలా వెళ్ళడం వాళ్ళు ఎక్కువ లాస్ అయిపోతారు. సో ఇలా మనం ఈ ఫుల్ కోర్స్ అనేది చాలా స్మార్ట్ వేలో తీసుకొస్తున్నాం. సో ఎటువంటి టఫ్ వచ్చినా కూడా, ఎగ్జామ్ అనేది ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎటువంటి టఫ్గా వచ్చినా కూడా మన మెంటర్షిప్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని
దాన్ని క్లియర్ చేయాలనే ఉద్దేశంతోనే అలానే ప్రిపేర్ చేపిస్తాం. తర్వాత ప్రిలిమినరీకి, సో ప్రిలిమ్స్ కదా టీఎస్పీసీకి సంబంధించిన ప్రిలిమ్స్, సో ఇందులో మనం ఎక్స్క్లూజివ్గా ఒక స్ట్రాటజీ తీసుకొచ్చాం అనమాట. సో ప్రిలిమ్స్కి సంబంధించి 100% రిజల్ట్స్ తీసుకురావాలి. సో ప్రిలిమ్స్లో 100% రిజల్ట్స్ తీసుకురావడం ఉద్దేశంతో ఒక స్ట్రాటజీ తీసుకొచ్చాము. అదే హై ప్రియారిటీ టాపిక్స్ అనమాట. సో ఈ హై ప్రియారిటీ టాపిక్స్ అనేది ఏంటంటే చాలా అనాలిసిస్ ఇదే తీసుకొచ్చాము. ఈ హై ప్రియారిటీ టాపిక్స్ అనేది ఎలా ఉంటుందంటే ప్రతి సబ్జెక్టు, అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఈ సబ్జెక్ట్స్ అందరికి సంబంధించి మేము యూపీఎస్సీకి సంబంధించిన ఒక 10 years పేపర్స్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి స్టేట్ పీఎస్, సెంట్రల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా అవి కావచ్చు, ఏవిపిఎస్సికి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసి కొన్ని టాపిక్స్ అయితే తీసాము, పక్కకు తీసాము. ఆ టాపిక్స్ ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి గుప్తాస్ అనుకోండి, హిస్టరీలో గుప్త సామ్రాజ్యం గురించి ఉందనుకోండి. గుప్త సామ్రాజ్యం మీద ఎగ్జామినర్ ఇవ్వాలనుకున్నటువంటి ప్రశ్నలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినరు గుప్త సామ్రాజ్యం మీద క్వశ్చన్ ఇవ్వాలనుకుంటే ఎటువంటి క్వశ్చన్స్ ఫస్ట్ పిక్ చేయొచ్చు. సో అటువంటి టాపిక్స్ అనమాట ఇవి. సో అలా ఉంటాయి. సో ఇటువంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక టాపిక్ చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధిజం ఉందనుకోండి. సో బుద్ధిజంలో చూడండి నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి రెండు టాపిక్స్ వచ్చేసి రెండు ఉంటాయి బుద్ధిజంలో ఎక్కువగా. ఒకటి వచ్చేసి బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అనమాట. సో బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఉన్నాయి కదా, సో బౌద్ధ ఈ మండలి జరిగాయి కదా, బౌద్ధ మతానికి సంబంధించిన మండలి 4 జరుగుతాయి, అవి అడుగున్నారు. ఇంకోటి బుద్ధుడి యొక్క లైఫ్కి సంబంధించిన సింబల్స్ అనమాట. సో మనకి లోటస్ అని, ఎలిఫెంట్స్ అని, హార్స్ అని, ఆ వీల్ అని చెప్పేసి ఉంటాయి కదా, ఇవి చూడండి బుద్ధిజంలో ఇవ్వడినట్టుగా ఇంక ఏ టాపిక్స్ అడగలేదు అనమాట. ఇటువంటి టాపిక్స్ అనేది పిక్ చేస్తాం. తర్వాత ఎంప్లాయీస్ ఉంటారు కదా, తక్కువ టైంలో చదివే ఎంప్లాయీస్ కూడా స్ట్రాటజీని ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి మీ డీటెయిల్స్ తీసుకుంటాం. మెంటర్షిప్లో మీకు ఎన్ని అవర్స్ టైం ఉంటుంది, దాన్ని బట్టి సబ్జెక్ట్స్ కొన్ని రెఫరెన్స్ బుక్స్ రెఫర్ చేస్తాము. మీకు టైంకి తగ్గట్టుగా కరెంట్ అఫైర్స్ సంబంధించి ప్రతిదీ కూడా మనం నీట్గా ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది. ఫోన్ కాల్స్లో మీకు వీక్లీ 2 or 1 కాల్ చేసి మీ ప్రోగ్రెస్ చెక్ చేస్తూ ఉంటాము. ప్రతి ఒక్కటి ఫుల్ కేరింగ్ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే లిమిటెడ్ సీట్స్ మాత్రం తీసుకుంటాం. మేము చాలా తక్కువ మందిని తీసుకుంటాము. సో అది కూడా ఫుల్ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకే. ఫుల్ కోర్సులో జాయిన్ అయిన తర్వాత ఆ ఫుల్ కోర్స్ మొత్తం కూడా క్లోజ్ చేస్తాం అనమాట. సో ఆ క్లోజ్ చేసిన తర్వాత వాళ్ళ మీద మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా మీరు ఫుల్ కోర్స్ జరిగినట్టు ఇమ్మీడియట్గానే మీకు 2-3 hours మీకు మెంటర్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మొత్తం నేను మీ దగ్గరుండి మీకు డీటెయిల్స్ అన్ని తీసుకొని మీకు ఎటువంటి బుక్స్ రెఫర్ చేయాలి, సో మీకు ఎన్ని అవర్స్ ఉంది, డేకి ఎన్ని అవర్స్ ఉంది, దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఒక సబ్జెక్ట్ ఎన్ని రోజులు చదవాలి, ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ప్రిలిమ్స్కి మెయిన్స్కి కంబైన్గా ఎలా చదవాలి, ప్రతి ఒక్కటి కూడా నేను మెంటర్షిప్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే మన ఫుల్ కోర్స్లో ఉన్న సబ్జెక్ట్స్ కూడా మీకు చాలా వరకు అయితే ఉపయోగపడతాయి అనమాట. సో కాబట్టి కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి గోల్డెన్ ఆపర్చునిటీని, ఇటువంటి సువర్ణ అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోవద్దు. ఇటువంటి నోటిఫికేషన్ మళ్ళీ రాకపోవచ్చు, ఈ ప్యాటర్న్ ఉండకపోవచ్చు, మళ్ళీ ఆప్షన్స్ పెట్టే అవకాశం ఉండొచ్చు, చెప్పలేము. సో కర్ణాటకలో ఆప్షన్స్ ఉంటాయి, మనకి కొన్ని స్టేట్ పిఎస్లో ఆప్షన్స్ ఉంటాయి, ఇంతకుముందు కూడా ఏబిపిఎస్ సంబంధించి, అయితే ఇప్పుడు లేవన్నమాట. కాబట్టి ఆప్షన్లు పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి ఆపర్చునిటీ వదులుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కే మనం క్లియర్ చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్లో సర్వీస్ తెచ్చుకోవడం ఉద్దేశంతోనే ముందుకెళ్ళండి. సో మన కోర్సుల్లో ఉన్నటువంటి ఏ క్లాసులో కూడా మెంటర్షిప్ దేంట్లో కూడా స్ట్రైట్గా ఉంటాయి, షార్ట్ అండ్ స్వీట్గా ఉంటాయి. ఎటువంటి స్క్రాప్ అనేది లేకుండా కంప్లీట్గా నేను స్కిప్ చేయిస్తాను. మీ చేత చాలా టాపిక్స్ స్కిప్ చేయిస్తాను. వాటి గురించి ఎలాంటి ఎగ్జామినేషన్లో అవి అడగట్లేదు అనమాట ఈ రోజుల్లో. సో ఎందుకంటే చాలా ట్రెండ్ మారుతూ ఉంది. మన ఎగ్జామినేషన్ కూడా సో 2005లో ఎలా జరిగింది, 2010లో ఎలా జరిగింది, 2020లో ఎలా జరిగింది, 2024లో ఎలా జరగబోతుంది, ఒక ట్రెండ్ కూడా ఫాలో అవుతుంది అనమాట. సో ప్రతిదీ ఫాలో అవుతున్నాం కాబట్టి మీకు కరెక్ట్గా సూట్ అవుతుంది. మన మెంటర్షిప్ కావచ్చు, మనం ఇచ్చే స్ట్రాటజీ మొత్తం కూడా ఇప్పుడున్నటువంటి ట్రెండ్కి, ఎగ్జామ్ ట్రెండ్కి, అలానే ఈ సిలబస్కి సంబంధించి కావచ్చు, ఇప్పుడు అడిగే క్వశ్చన్స్ యొక్క వే ఆఫ్ ఆస్కింగ్ కావచ్చు, ప్రతి ఒక్కదానికి సూట్ అయ్యేలా మన మెంటర్షిప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని ఇచ్చున్నాను. ఫుల్ కోర్స్కి సంబంధించిన లింక్ ఇచ్చాను. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన వాట్సాప్ టీమ్ యొక్క ఆ లింక్ కూడా ఇచ్చున్నాం. మన వాట్సాప్ టీమ్ని డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు. త్వరగా జాయిన్ అవ్వండి. సో మీరు ఎంత త్వరగా జాయిన్ అయితే మీకు అంత బెనిఫిట్ ఉంటుంది ఇందులో. ఎందుకంటే త్వరగా జాయిన్ అయితేనే మీకు మెంటర్షిప్ అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది. కాబట్టి టైం చాలా సేవ్ అవుతుంది. లాస్ట్లో జాయిన్ అయ్యారంటే మీరు చాలా కోల్పోతారు. ఎవరైతే ఎర్లీగా స్టార్ట్ చేస్తారో వాళ్ళే త్వరగా ముందుకెళ్తారనమాట. సో అంటే వాళ్ళకి రిస్క్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది కంప్లీట్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. టీఎస్పీసీ గ్రూప్ 1కి గ్రూప్ 2కి సంబంధించిన ఫుల్ కోర్స్ అన్నీ కూడా మన యాప్లో ఉన్నాయి, టెస్ట్ సిరీస్లు ఉన్నాయి. మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ సంబంధించి కూడా త్వరలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. లేకుంటే నేను ఓన్లీ గ్రూప్ 1 ఫుల్ కోర్స్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇవ్వాలని చెప్పేసి సార్ అయితే అనుకున్నాం అనమాట. తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ ఇచ్చాను. అక్కడ మీరు జాయిన్ అయితే మీకు తెలుస్తుంది, ప్రతి అప్డేట్ కూడా తెలుస్తుంది. ఒక్కోసారి మనం ₹1 కూడా పెడతాం. సో 399 రూపీస్లో ఉండే కోర్సెస్ ₹1 కూడా ఇస్తూ ఉంటాం ఒక్కోసారి. అంటే ఓన్లీ 6 hours ఆఫర్స్, 3 hours ఆఫర్స్ ఇస్తూ ఉంటాము. ఇటువంటి ఆఫర్స్ కూడా మీరు గ్రాప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉండండి. చాలామంది ఈ ఆఫర్స్ మొత్తాన్ని కూడా వినియోగించుకుంటూ ఉన్నారు. సో ప్రజెంట్ సబ్జెక్ట్స్ కూడా ఇండివిజువల్గా ఉంటాయి. మీరు ఒకవేళ ఫుల్ కోర్స్ వద్దనుకుంటే మీకు డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ఇండియన్ హిస్టరీకి సంబంధించిన సబ్జెక్టు అన్నిటికీ డెమో క్లాసులు ఉంటాయి. మొదటి క్లాస్ అన్నింటిలో ఉన్నటువంటి కోర్సులో ఉన్న ఫస్ట్ క్లాస్ ఫ్రీగా ఉంటుంది. అది చూసి మీరైతే జాయిన్ అవ్వండి. సో ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.